ఏమైంది అత్తయ్య? ఉన్ని ఏమైంది? ఉన్ని ఏమైంది? ఉన్ని ఉన్ని ఏమైంది? ఉన్ని డాక్టర్, ఉన్నతి ఎలా ఉంది ఇప్పుడు? చూడండి, రక్తం చాలా పోయింది. ప్రస్తుతానికి ఏమీ చెప్పలేం, చాలా కష్టమే. మేము ఆపరేషన్కి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. మీరందరూ ప్లీజ్ కొంచెం సేపు వెయిట్ చేయండి. అండ్ ఇదిగోండి, బ్లడ్కి ఏర్పాటు చేసుకోండి. ఇదిగో ఇదిగో తీసుకోండి. అదిగో అక్కడ బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకురండి. వీరేంద్ర, నువ్వు వాళ్ళకి ఫోన్ చేయి. ఉన్నతికి బ్యాడ్ మొత్తం ఆ రేఖ కారణంగానే జరుగుతుంది. ఉన్నతి ఎంతో హ్యాపీగా ఉంది. ఏదో 1 మినిట్ పైకి వెళ్ళానంతే. తిరిగి వచ్చేసరికి ఐసీ రేఖ తనతో మాట్లాడుతుంది. తనని చూడగానే నాకు అర్థమైపోయింది ఏదో బ్యాడ్ జరగబోతుంది అని. నేను ఉన్నతిని కూడా అడిగాను తను అక్కడ ఏం చేస్తుంది అని, కానీ తను నాకేమి చెప్పలేదు. నా ఉన్నతికి కనుక ఏమైనా జరిగిందో నేను నిన్ను మళ్ళీ నీ పుట్టింటికి పంపించేస్తాను. అత్తయ్య గారు, నాకేమైనా డ్రీమ్ వచ్చిందా ఏంటి? నేను లీవ్ చేసిన వెంటనే ఆ రేఖ అక్కడికి వచ్చేస్తుంది అని. ఏంటి? నువ్వు నా 100 రూపాయల పచ్చడిని అతని 1 కోటి రూపాయల కారు మీద పడేశావా? లేకపోతే అతని పొగరుని అణచాలి కదమ్మా. చూస్తూ ఉండు, 2 ఏళ్ల తర్వాత ధ్రువ్ ఎంబీఏ చేసి తిరిగొస్తాడు కదా, అప్పుడు ఎంత పెద్ద జాబ్ దొరుకుతుందంటే ఆ పొగరు బొత్తు కంటే పెద్ద కార్ కొని ధ్రువ్ అతని ముందుకు వెళ్లి అతనికి చూపిస్తాడు. అందరికీ ఒక టైం వస్తుందని. చాలా కరెక్ట్గా చెప్పావు తల్లి. కానీ ధ్రువ్ అక్కడ ఏం వెళ్ళడు. మనందరం వాడి కారులో కూర్చుని వాడితో పాటు వెళదాం. ఇవిగో చాలు. వద్దు బాబోయ్, వద్దు. ఈ రోజు నుంచి వాళ్ళ నీడ కూడా నా పిల్లల మీద పడ్డం నాకిష్టం లేదు. రేఖ, చూడమ్మా, ధ్రువ్ తన గమ్యాన్ని చేరుకుంటాడు. ఇక నువ్వు కూడా ఇవన్నీ వదిలేసి నీ కలల గురించి ఆలోచించు. నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తావమ్మా. ధ్రువ్ వాళ్ళ కాలేజ్ నుంచి ఫోన్ వస్తుంది. హలో, మీకు మా కాలేజీలో అడ్మిషన్ దొరకటం మీకేమైనా జోక్ అనిపిస్తుందా? ఏం జరిగింది సార్? ధ్రువ్ వల్ల ఏమైనా తప్పు జరిగిందా? నో, తప్పు చేసింది మీరు కాదు, మేము. అతనికి ఈ కాలేజీలో అడ్మిషన్ ఇవ్వాలనుకున్నాం కదా, ఎందుకంటే అతనికి మా కాలేజీ ఇష్టం లేదేమో, అందుకే ఈరోజు కాలేజీకి రాలేదు. ధ్రువ్ కాలేజ్కి రాలేదా? ఏంటి సార్, అదెలా సాధ్యం సార్? నేనే స్వయంగా వాడిని టాక్సీలో అయితే పంపించాను. అతను దారి మధ్యలో మాయమైపోయాడా ఏంటి? మేము సెక్యూరిటీ దగ్గర చెక్ చేశాం, కానీ అతను అసలు కాలేజీకి రానేలేదు. లేదు సార్, తను ఖచ్చితంగా ఎక్కడో ఇరుక్కుపోయి ఉంటాడు. తను ఢిల్లీ వచ్చేస్తాడు సార్. అతన్ని ఇక్కడికి పంపించాల్సిన అవసరం ఏం లేదు, కానీ ఇక ఈ రోజు నుంచి మీరు మాకు కాల్ చేయకండి. కానీ సార్, ఒకసారి నేను చెప్పేది, ఈ కాలేజ్ వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ధ్రువ్ ఇంకా కాలేజ్కి చేరుకోలేదా? అదెలా సాధ్యం అసలు? నేను ఇప్పుడే వాడికి ఒకసారి కాల్ చేస్తాను. మీరు ప్రయత్నిస్తున్న ఈ నెంబర్ ప్రస్తుతం పనిచేయటం లేదు. ఏమైంది? వాడి ఫోన్ కలవటం లేదు. నేను యాప్లో చెక్ చేస్తాను టాక్సీ ఎక్కడుందో. ఈ టాక్సీ ఇంతవరకు ఊరు దాటి బయటికే వెళ్ళలేదు.
చెక్ పోస్ట్ కూడా క్రాస్ అవ్వలేదు. ఏం మాట్లాడుతున్నావు రేఖ? సరిగ్గా చెక్ చేయమ్మా. మీరే చూడండి బాబాయ్. అమ్మా అక్క వదినా, అక్క అమ్మా. తనకేం కాలేదు కదమ్మా. లేదు లేదు అమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ధ్రువ్ బానే ఉంటాడు. వాడికి చెడు జరిగిందని నువ్వు అనుకోకు. ధ్రువ్కి చెడు చేయాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు? వాడికి మళ్ళీ ఒకసారి కాల్ చేస్తాను. బాబాయ్ లేవండి. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ నెట్వర్క్ పరిధిలో లేదు. నువ్వే అవ్వాలి నాకు గ్యారంటీ టైప్ భార్య. చెల్లా చెదర నేల మీద పడింది కదా, ఇది మీ అహంకారమే మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ. రాఘవ్ సూర్యవంశీ ఈ పేరు మీరు జీవితాంతం మర్చిపోలేరు. 72 గంటల్లో నేను నిన్ను ఎంత ఇబ్బంది పెట్టేస్తానంటే నువ్వే నా దగ్గరికి స్వయంగా వస్తావు నా గ్యారంటీ టైప్ భార్య అవ్వడానికి. అమ్మా రేఖ, నువ్వేం భయపడకు. ధ్రువ్కి ఏమీ కాదు. నేను వాడిని ఇంటికి తీసుకొస్తాను, అది కూడా క్షేమంగానే. ఇదే నేనిస్తున్న మాటమ్మా. అలాగేనమ్మా. రేఖ నీతో పాటు నేను కూడా వస్తాను. వద్దు బాబాయ్, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. ధ్రువ్ని నేను తీసుకొస్తాను. చూడు రేఖ, నువ్వు షూర్ కదా? అంటే ఇలా దొంగచాటుగా వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం క్రైమ్, తెలుసు కదా? నీ దగ్గర వేరే ఐడియా ఉందా విరాజ్? ధ్రువ్ కనిపించకపోయేసరికి అమ్మ ఏడ్ చేర్చి ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. ఇక ఈ పొగరబోతే నా ఫోన్ తీయటం లేదు. నీకు తెలుసా, పోలీస్ వాళ్ళు నా ముఖం మీద నవ్వుతున్నారు. ఇప్పుడు ఇది కాక ఇంకేం చేయను నేను? రేఖ, నువ్వు శాంతంగా ఉండు. చూడు, వెతికితే దేవుడు కూడా దొరుకుతాడు. మరి ధ్రువ్ కూడా దొరుకుతాడు. వెతికితే దేవుడు దొరుకుతాడేమో, కానీ ఏ వ్యక్తి అయితే బలవంతంగా మాయం చేశాడో ఆ వ్యక్తి దొరకడు. నీకు తెలుసా, ధ్రువ్ గురించి ఆలోచించి ఆలోచించి నా గుండె ఎంత గట్టిగా కొట్టుకుంటుందంటే అది పగిలి బయటకు వస్తుందేమో. రేఖ, నువ్వు కూల్గా ఉండు. నేను ఇప్పుడే గార్డ్ని అడిగి వస్తాను. ఆ తర్వాత మన ఇద్దరం లోపలికి వెళ్దాం. వద్దు విరాజ్, ఈ గార్డ్స్కి నేను తెలుసు, వీళ్ళు మనల్ని లోపలికి వెళ్ళనివ్వరు. మరైతే లోపలికి ఎలా వెళ్తాము? రా నాతో పాటు. హే, ఈ డోర్ లాక్ అయి ఉంది, ఇక గోడకి వెళ్లాల్సిందే. ఉండు, నువ్వు కింద కూర్చో. అసలు ఏం చేస్తున్నావు? నువ్వు సరే సరిగ్గా ఉండు. చూడు రేఖ, ఇందులో చాలా రిస్క్ ఉంది. నా భుజాలు కూడా విరిగిపోవచ్చు. ఈ రోజు ఆ రాఘవ్ గడి పొగరు అని చేస్తాను. పగలగొట్టాల్సి వస్తే గనక నేను అతని ముఖం పగలగొడతాను. లే, పైకి లే. మెల్లగా మెల్లగా. రాఘవ, నాన్న, ఇక్కడ దగ్గరలో అమ్మవారి గుడి ఉంది. చాలా మహిమగల అమ్మవారు అని విన్నాను. పద నాన్న, మనిద్దరం వెళ్ళి ఉన్నతి కోసం పూజ చేయించొద్దాం. అమ్మవారు మనం మొర తప్పకుండా ఆలకిస్తుంది. తెలుసా, అందరూ అంటుంటారు కదా, పూజలు, నమ్మకం ఇవన్నీ ఏం కనిపించవు, కానీ అవి అసాధ్యాన్ని కూడా సాధ్యం అయ్యేలా చేయగలవు. నాకు తెలుసు, నువ్వు భగవంతుణ్ణి ఎప్పుడు ఏమీ అడగవు, కానీ ఇది ఉన్నతికి సంబంధించిన విషయం నాన్న. నువ్వు గనక ఉన్నతి కోసం పూజ చేస్తే అమ్మవారు ఖచ్చితంగా వింటుంది. పద. లేదత్తయ్య, నేను వదిలి ఎక్కడికి రాను.
నువ్వు విన్నావు కదా డాక్టర్ గారే ఉన్నారు. ఉన్నతి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చేంత వరకు మనం తనని చూడటానికి కుదరదు. దానికి ఇంకా చాలా టైం ఉంది. పద నాన్న, గుడికి వెళ్ళొద్దాం. మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ, బయటికి రా. నాకు తెలుసు నువ్వే నా తమ్ముడిని కిడ్నాప్ చేశావని. నీకు నిజంగా అంత బలం ఉంటే అది నా మీద చూపించు. రాఘవ్, మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ, ఎక్కడున్నావు నువ్వు? ధ్రువ్, రాఘవ్. హలో రేఖ, నువ్వేం చేస్తున్నావు? తొందరగా రా బయటికి. విరాజ్, ఇంట్లో ఎవ్వరూ లేరు, కానీ ఇక్కడ రక్తపు మరకలున్నాయి. రక్తమా? నువ్వు 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 కూల్గా ఉండు. ఆయన తొందరగా బయటకు వచ్చి. ఇక్కడ ఎవ్వరూ లేరు. నేను ధ్రువ్ని ఇప్పుడు ఎక్కడ వెతకను? ఇప్పుడు ధ్రువ్ టాక్సీ దగ్గరికి వెళ్ళి వెతకడం మంచిది. ఇలాగే స్ట్రైట్ గా వెళ్తూ ఉండండి. ధ్రువ్ కార్ లొకేషన్ అయితే ఇక్కడే చూపిస్తుంది. మీకు ఇక్కడ వైట్ కలర్ కార్ కనిపిస్తుంది కదా ఎదురుగా, అక్కడే, దాని పక్కనే ఆపండి మీరు. ఇదిగోండి. ధ్రువ్, 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 ధ్రువ్. హలో, విరాజ్, నువ్వు కనుక్కున్నావా సూర్యవంశీ కన్స్ట్రక్షన్ ఆఫీస్లో? నేను కనుక్కున్నాను, కానీ ఇక్కడ ఏం తెలియట్లేదు. ఇక్కడ ఎవరు మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేరు. నువ్వు చెప్పు, నీకు ధ్రువ్ టాక్సీ దొరికిందా? టాక్సీ అయితే ఇక్కడే ఉంది, కానీ అందులో ధ్రువ్ లేడు, డ్రైవర్ కూడా లేడు. ఓ గాడ్. ధ్రువ్, నువ్వెక్కడున్నావు? ఈ మట్టిని చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది, ఎవరినో ఈడ్చుకుంటూ తీసుకెళ్ళినట్టు. ధ్రువ్, ధ్రువ్, ధ్రువ్. ధ్రువ్, ఎక్కడున్నావు నువ్వు? ఈ గుర్తులు ఇక్కడితో ఆగిపోయాయి. అమ్మా దుర్గమ్మ, ప్లీజ్ నాకు ఏదైనా క్లూ చూపించు. నేను ధ్రువ్ని ఎలా వెతకాలి? ఏదైనా దారి చూపించమ్మా. ధ్రువ్, నువ్వు ఎక్కడున్నావు? ధ్రువ్, నేను నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటి? బ్రేస్లెట్. ధ్రువ్ బ్రేస్లెట్ ఇది. రే ధ్రువ్, నువ్వు ఎక్కడ దాక్కున్నా సరే నేను నిన్ను వెతికి పట్టుకుంటాను. రే దొంగ, ధ్రువ్, నేను నిన్ను పట్టేసుకున్నాను. ధ్రువ్, నువ్వు కావాలని క్లూస్ ఎందుకు వదిలావు? నాకు భయం వేసిందక్క. నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవేమో అనుకున్నాను. నువ్వేం భయపడకు, నువ్వు ఎక్కడున్నా సరే నేను నిన్ను ఖచ్చితంగా వెతికి పట్టుకుంటాను. నేను కనిపెడతాను ధ్రువ్, ఎందుకంటే ఎప్పటిలాగే నువ్వే నన్ను నీ దగ్గరికి తీసుకెళ్తావు.
ధ్రువ్ వ్యాలెట్ ఇది. ధ్రువ్ ధ్రువ్ అంటే దీని అర్థం నేను సరైన దారిలోనే వెళ్తున్నాను. ధ్రువ్ 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 సార్, ఈ రిపోర్టర్ నిజంగానే చాలా స్మార్ట్. తన తమ్ముడిని వెతుక్కుంటూ వచ్చింది, కానీ మేము అతన్ని ముందే వేరే ప్లేస్కి షిఫ్ట్ చేశాము. మళ్ళీ తను అతనికి అంత దగ్గరగా చేరుకోకూడదు. అలాగే సార్. రాఘవ, ఏమైంది? ఏం చేసావు నువ్వు? లెక్క సరి చేసేశాను. చూడు రాఘవ, నువ్వేదైతే చేశావో దాన్నైతే నేను మార్చలేను. కానీ ఉన్నతి ఆరోగ్యం మెరుగుపడాలి, దానికోసం భగవంతుడిని వేడుకోవడంలో నువ్వు వెనకడుగు వెయ్యకు. డాక్టర్లు ఎలాగో వాళ్ళ పని చేస్తున్నారు నాన్న, కానీ మనిషి శక్తి ఎక్కడైతే ముగిసిపోతుందో అక్కడి నుంచి భగవంతుడి ఆశీర్వాదం, బలం, దాని అవసరం మొదలవుతుంది. ఈరోజు అడగడానికి సంకోచించకు. పద. మీరిక్కడ అఖండ దీపాన్ని వెలిగించారు. అమ్మవారి దయ వల్ల మీ మనసులోని కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. అడగాలంటే తల వంచాల్సి వస్తుంది, కానీ నాకు తల వంచడం నచ్చదు. అందుకే ఈరోజు వరకు నేను మీ గుడి మెట్లు కూడా ఎక్కలేదు. ఈరోజు నేను ఇక్కడికి నా చెల్లి కోసం వచ్చాను. నేను మిమ్మల్ని కేవలం ఒకటే వేడుకుంటున్నాను, ప్లీజ్ నా చెల్లిని నాకు దూరం చేయకండి. ప్లీజ్ నా తమ్ముని నాకు దూరం చేయొద్దు. గుడికి ప్రతి ఒక్కరూ తమ కోసమే వస్తారు. ఎవరైనా వేరే వాళ్ళ కోసం ఏమైనా కోరుకున్నా, జాగ్రత్తగా చూసుకున్నా అప్పుడు అమ్మవారు వాళ్ళ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తుంది.
చూడమ్మా, నీ చెయ్యి ఒకసారి ఇలా ఇవ్వు. ఈ రక్ష ఎవరి చేతికైతే కట్టి ఉంటుందో అమ్మవారి చల్లని చూపు ఎప్పుడూ వాళ్ళ మీద ఉంటుంది. అమ్మవారి ఆశీర్వాదం వాళ్ళ మీద ఎప్పటికీ ఉంటుంది. నా బిడ్డ కోసం ప్రార్థించండి. మా ఉన్నతి కోసం దండం పెట్టుకోండి. ఆంటీ గారు, మా అమ్మాయి శైలజ కోసం ఆంటీ. దండం పెట్టుకోండి. మా బిడ్డ కోసం దండం పెట్టుకోండి. ఆంటీ గారు, రాఘవ్ నా తమ్ముని కిడ్నాప్ చేయించాడు. ప్లీజ్ నాకు సహాయం చేయండి.